న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సంపద సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెలగపూడి సచివాలయంలో 2వ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పారిశ్రామిక అభివృద్ధితో పాటు వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులు రాబట్టడం, వాటిని గ్రౌండ్ అయ్యేలా చేయడంలో కలెక్టర్లు ప్రొయాక్టివ్గా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో ఉన్న అవకాశాలు, అనుకూలతల ఆధారంగా పెట్టుబడులతో సహా వివిధ రంగాలను ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో 2వ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులు వస్తే స్థానిక యువతకు ఉపాధి రావడంతో పాటు ప్రజలు తలసరి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప, అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు, అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321, అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ది చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలు రాని జిల్లాల్లో పర్యాటకాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల 2019-2024 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మీరందరూ నేచురల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి వస్తుంది, తిరుపతికి వస్తుంది, పోర్ట్ నుండి ఇక్కడికి వస్తుంది, విజయవాడకు కొద్దిగా వస్తుంది, అమరావతికి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మల్లారెడ్డి నగర్లోని ది సెంట్రల్ స్కూల్లో జరిగిన ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు, డైరెక్టర్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి విద్యలో రాణించేందుకు ఇటువంటి సైన్స్ ఎక్స్పోలు ఉపయోగపడతాయని అన్నారు. చదువు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలే కాదని ఇటువంటి ప్రాజెక్టులు విద్యార్థులు తయారు చేయడం వలన వారికి చదువుపై మరింత మక్కువ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 25 years అంటే 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మల్లారెడ్డి నగర్, అలాగే ఎన్జీజీఓ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏటి అగ్రహారం, ఈ ప్రాంతాల్లో పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా చదువు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని సైన్స్ ఎక్స్పో చేస్తున్నందుకు పిల్లలకి, టీచర్లకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇందులో ముఖ్యంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జిబిట్ని ఈ రోజున ప్రదర్శించడం జరుగుతుంది. తద్వారా మేము ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారని మేము భావిస్తున్నామో వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కారణంగా చాలా చక్కగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ, తద్వారా తదుపరి వాళ్ళ యొక్క అకాడమిక్ టాలెంట్స్ కానీ అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు. అందువలన మేము ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్ కార్యక్రమంగా మేము కొనసాగిస్తున్నాం. సో ఇందులో తల్లిదండ్రుల యొక్క, టీచర్ల యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ అభినందిస్తూ
ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఎండోస్టేజ్ లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ వ్యాధుల్లో లివర్ మార్పిడి అవసరమవుతుందని యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వైద్యులు పార్థసారథి తెలిపారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పి పార్థసారథి మాట్లాడారు. ప్రధానంగా లివర్ వ్యాధి బారిన పడిన వారిలో జాండీస్, హెపటిక్ ఎన్సోఫలోపతి, కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు ఏర్పడితే లివర్ మార్పిడి అవసరం అవుతుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలతో యశోద హాస్పిటల్స్ హైదరాబాద్లో లివర్ మార్పిడి ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. లివర్ సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ కుమార్, తిమోతి తదితరులు పాల్గొన్నారు. బట్ లివర్ డ్యామేజ్ అవుతున్నట్టు మనకి పూర్తిగా తెలిసేటప్పటికే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది లివర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాత మనకి ఎటువంటి లక్షణాలు బయటపడతాయంటే జనరల్గా తొందరగా వీక్నెస్, అంటే తొందరగా అలసట చెందిపోవడము, లేదంటే పచ్చకామర్లు, జాండీస్ అంటాం, పచ్చకామర్లు రావడము, లేదంటే ఎసైటిస్ అంటే పొత్తి కడుపులోని నీరు చేరడం, దాన్ని ఎసైటిస్ అంటాం. అదేవిధంగా అరికాలలో పొంగు, అరికాళ్ళు వాపులు, పెడలెడిమా అంటాం. అదేవిధంగా మూత్రం కొంచెం దీర్ఘకాలం పాటు అదే లివర్ వ్యాధి కానీ కొంచెం ఎక్కువ కాలం పాటు ఉంటే దానివల్ల కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడి హెపటోరీనల్ సిండ్రోమ్ అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడము, లేదంటే హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటే కొంచెం తేడాగా మగతగా మాట్లాడడము, లేదంటే కొంతమందిలో ఆహార నాళిక నుండి వామిటింగ్స్ అండ్ బ్లడ్ వామిటింగ్స్, హెమటెమిసిస్, లేదంటే బ్లాక్ కలర్ స్టూల్స్, మెలీనా అనమాట. ఇట్లా ఒక 5 to 6 సిమ్టమ్స్ లక్షణాలతో మనకి యూజువల్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ పేషెంట్స్ అనేవారు ప్రెజెంట్ అవుతారు. ఇందాక చెప్పినట్టు తొందరగా అలసట చెందిపోవడము, జాండీస్ లాగా రావడము, హెపాటిక్ ఎన్కెఫలోపతి, కొంచెం మతిస్థిమితంగా లేకపోవడము. మార్చి 19వ తేదీన తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన మందిరంలో జరగనుంది. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు జాతి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నాబత్తిని సదాశివరావు మాట్లాడారు. విజయవాడ సభలో తెలుగు జాతి పరిరక్షణ సమితి లక్ష్యాలు, జెండా, లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆచార్య పి గౌరీశంకర్, చలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా రానున్నారని తెలిపారు. తెలుగు జాతి గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు పరిరక్షణ సమితి ఒక వేదికగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకట సాంబయ్య, వెంకటేశ్వరరావు, వి చంద్రశేఖర్ ప్రసాద్, మాలకొండయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే తెలుగువారు దీంట్లో ప్రయాణం చేయొచ్చు, తెలుగువారు ఎవరైనా నాయకత్వం వహించవచ్చు. ఇది మనందరిది, నాది కాదు, మీది కాదు, మనందరిది. ఇది ఎవరైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే దీని నుంచి ఇది ఒక వేదికగా తయారు చేసి ఈ వేదిక నుంచి ప్రయాణం చేసి నాయకత్వం వహించవచ్చండి దీంట్లో ఎవరైనా. అయితే తెలుగువారై ఉండాలి. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవడానికి వాళ్ళు కనీస సేవ చేసే మనస్తత్వం ఉంటే చాలు సార్. దీంట్లో ఈ తెలుగు జాతి పరిరక్షణ సమితిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక కమిటీలు కూడా ముందు తెలుగు రాష్ట్రాల్లో వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలనేది ఆలోచనలో ఉన్నాము. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి రేపు వచ్చే ఉగాదికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో పుణ్య కార్యక్రమాలు చేస్తే అల్లా ఆశీస్సులు ఉంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. పొన్నూరు రోడ్లోని ఆయన స్వగృహంలో మౌజాం ఇమాంలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. పేద ముస్లింలు కూడా రంజాన్ను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ తోఫాను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇటువంటి ఇమాం మోజన్లకు ప్రతి సంవత్సరం మా ద్వారా, మా కుటుంబం ద్వారాగా ఎప్పుడు కూడా ఒక చిన్న ఉడతా భక్తిగా ఒక తోఫా ఈ పండగ సందర్భంగా పుణ్య కార్యక్రమాలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఏదో మా చేసినందుగా అల్లా మా చేత చేయిస్తూ ఉన్నాడు. దానికి అల్లాకి కృతజ్ఞులై మమ్మల్ని మరింతగా పుణ్య కార్యక్రమాలు భాగస్వాములు చేయాలని ఆ పైవాడిని కోరుకుంటూ, అన్నదమ్ముల సంబంధం, మత పెద్దలు చెప్పినట్టుగా అన్నదమ్ముల సంబంధం ప్రేమానురాగాలతో రంజాన్ మహీనా అంటేనే ఫజిలేత్ మహీనా. ఆ ఫజిలేత్లో ఎంత
మనం సంపాదించుకోవాలో, పుణ్య కార్యక్రమాలు చేసి సంపాదించుకోవాలా, ఉపవాసాలు ఉండటం, నమాజులు చదవటం, సహాయ కార్యక్రమాలు చేయటం, పుణ్య కార్యక్రమాలు చేయటం, సాటి ముస్లిం సోదరులు కూడా పండగ చేసుకునే విధంగా ఉండాలి. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ను 30 సంవత్సరాలుగా రివైజ్ చేయడం లేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యల సాధనకై కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు మద్దతుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారి పెన్షన్ విధానాన్ని ఇంతవరకు అప్డేట్ చేయకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగురి రాధాకృష్ణమూర్తి, ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందుకని బ్యాంకు ఉద్యోగుల కనీస కోరికలైనటువంటి ఈ పెన్షన్ 33 సంవత్సరాల క్రితం ఒకసారి వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. 33 సంవత్సరాల కాలంగా మళ్ళా తిరిగి సమీక్షించలేదు. అందువల్లనే ఈ రోజున బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ పోరాటానికి పూనుకున్నారు. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ తక్షణమే చొరవ తీసుకొని వీరికి న్యాయం చేసి పెన్షన్ పెరుగుదలకు కావాల్సిన చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్కి ఈ రోజున మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే వారికి జిఎస్టీని రద్దు చేస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. కానీ బ్యాంక్ రిటైరీస్ మాత్రం జిఎస్టీని చెల్లించాల్సిందే అని చెప్తున్నారు. కాబట్టి జిఎస్టీని మాకు కూడా కట్టే క్రమంలో జిఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రకమైన కోరికలతో మేము ముందుకు సాగుతున్నాం. మీరందరూ కూడా మీడియా మిత్రులు మాకు సహకరించి మా కోరికలను అందరికీ తెలియజేయాలని చెప్పి. డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని ప్రముఖ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు తెలిపారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ వైద్యులు శ్రీకాంత్ రాజు మాట్లాడారు. డయాబెటిస్ ఉన్నవారిలో పిరిఫెరాల్ ఆర్టీరియర్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతుందన్నారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, గాయాలు మానకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఏపీ మేనేజర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలి తదితరులు పాల్గొన్నారు. ఎలాగైతే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మన హార్ట్ అటాక్ అంటామో ఆ వ్యాధి ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ప్యాడ్ అంటాం, పిఏడి అని. దీన్ని మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లెగ్ అటాక్ అనొచ్చు. ఇది కూడా సేమ్ అదే లైన్లో ఎలాగైతే మనకు రక్తనాళం లోపల కొవ్వు పదార్థాలు చేరి కాల్షియం డిపాజిషన్ జరిగి రక్తనాళాల్లో అది నేరోనెస్ని క్రియేట్ చేసి అంటే దారిని అది సన్నగా చేసి ఎలాగైతే బ్లాకేజెస్ క్రియేట్ చేస్తుందో హార్ట్లో, అదేవిధంగా కాళ్ళకు చేతులకు వచ్చే రక్తనాళాల్లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యాధి వచ్చిన పేషెంట్స్కి ముఖ్య లక్షణాలు ఏముంటాయి అంటే, ఒకటి ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటే నడిచేటప్పుడు పిక్కలు తొడలు బాగా పట్టుకొని వాళ్ళు నడవడం చాలా ఇబ్బందికరంగా మారడము. అదేవిధంగా పేషెంట్స్కి భరించలేనంత నొప్పి పాదాల్లో వేళ్లలో ఉండడము, చనిపోవాలి అని అంతే అనిపించే అంత నొప్పి వరకే కాళ్ళలో కలగడము. అలాంటి పేషెంట్స్ మా దగ్గరికి తొందరగా రాగలిగితే మేము ఇలాంటి పేషెంట్స్ యొక్క కాలు వాళ్ళ ప్రాణాలు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడే అవకాశం మీ ద్వారా ఉంటుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బృందాన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్నమయ్య కళా వేదికలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా 11వ తేదీన శ్రీమాన్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిచే హనుమద్ వైభవం ప్రవచనం జరిగింది. యువత హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, లంకా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉత్తముడైన విద్యార్థి విద్యాభ్యాసంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎంత దీక్ష కలిగి ఉంటాడో అనడానికి ఇతన్ని మించిన నిదర్శనం మరొక్కటి లేదు. తూర్పు కొండ మీద ఒక పాదం, పడమటి కొండ మీద ఒక పాదం పెట్టి సూర్య గమనాన్ని అనుసరిస్తూ సూర్యుడు ఎటు వెళ్తాడు చెవియొక్కి విని ఆ వ్యాకరణ గ్రంథాలన్నీ అధ్యయనం చేశాడు అంటే ఉత్తముడైన విద్యార్థికి ఆంజనేయుడు చక్కని ఉదాహరణ అని ఆ కథంతా గుర్తు చేశాడు. విద్యార్థిగా
విద్యావేత్తగా, పైగా ఈ నేర్చుకున్న విద్యలో ఎప్పుడు ఏ భాష ప్రయోగించాలి, ఎప్పుడు ఏ భాషలో మాట్లాడాలి, అన్ని భాషలు వచ్చు కదా ఏదో ఒక భాష మాట్లాడటం కాక ఏ సన్నివేశంలో ఏ భాష మాట్లాడాలో ఆ ఔచిత్యం కూడా తెలిసిన వాడు ఆంజనేయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.